ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఎవరికి మేలు చేస్తాడు అని మనం ఆలోచిస్తే హెచ్కేల్ గ్రంథంలో 36వ అధ్యాయంలో 11వ వచనము ఒక మాట ఉన్నది. మునుపుటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను అనే మాట. ఫస్ట్ ఆయన మనకు మేలు చేయాలి అంటే మనము కృతజ్ఞత కలిగిన ఎడల, అంటే మన జీవితంలో కృతజ్ఞత అనేది గనక ఉన్నట్లయితే ఆయన మనకు మేలు చేస్తాడు. అందుకే భక్తుడైన దావీదు 103వ కీర్తనలో రాస్తాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అనే మాటలు ఇంకా క్రిందకు రాస్తాడు. అంటే దేనికి చెప్పుకుంటున్నాడు? ప్రాణానికి చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోవద్దు. సహజంగా సంతోషంలో లేదా కడుపు నిండి తిన్న తర్వాత మన ప్రాణం మర్చిపోవచ్చు దేవుడు చేసిన మేలుల్ని. కనుక దేవుడు చేసిన మేలుల్ని జ్ఞాపకం చేసుకోవాలి అంటే దావీదు తర్వాతే. దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే ఆ విషయంలో దావీదు దిట్ట. నేను ఒక భాగం జ్ఞాపకం చేస్తా. ఇశ్రాయేలీలు వాళ్ళ పగవారైన ఐగుప్తుల చేతిలో నుండి దేవుడు వారిని రక్షించాడు. వారి మార్గమునకు అడ్డు వచ్చిన ఎర్ర సముద్రంలో నుండి మార్గం సరళం చేశాడు. వారిని ఎర్ర సముద్రం గుండా అవతలకి నడిపించాడు. వారి శత్రువులో ఒక్కడైనను మిగలకుండా ఐగుప్తీయులందరినీ ఎర్ర సముద్రంలో ముంచివేశాడు. అప్పుడు వారు దేవుని నమ్మి నాట్యం చేశారు. ఒడ్డుకు రాగానే ఆయనకు స్తుతి కీర్తన పాడారు. 106వ కీర్తనలో 10వ వచనము, 11వ వచనము, 12వ వచనంలో ఉంది. చక్కగా ఒడ్డుకు వచ్చారు. దేవా, ఎంత గొప్ప దేవుడు నాయన, మా వెంటబడిన ఐగుప్తీయులందరినీ చంపేశావు నువ్వు అని చక్కగా పాట పాడారు. అదే 106వ కీర్తన కింద వచ్చినవే 13వ వచనంలో ఏముందో తెలుసా? వెంటనే వారు ఆయన కార్యములను మరిచిపోయిరి అని కూడా ఉంది. ఆయన చేసిన మేళ్లు తలంచి 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 ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారు వెంటనే మరిచిపోవట ప్రియ దేవుని బిడ్డలారా. దానివల్ల ప్రభు ఏం చేశారు అంటే వాళ్ళు త్రాగే నీరు చేదుగా చేశారు. కారణం, నీ జీవితంలో దేవుడి కార్యాలను కొనియాడి వెంటనే దేవుని కార్యాలను గనక మీరు మరిచిపోతే త్రాగవలసిన నీరు, తీపిగా ఉండవలసిన నీరు చేదుగా దేవుడు చేశాడు. అప్పుడు వారి ప్రాణాలు క్షీణించి సొమ్మసిల్లిపోయాయి. ఆ తర్వాత దేవుని మాట వింటే గాని మరలా ఆ నీళ్లు చేదు అంటే మారా నీళ్లు ప్రభు మధురంగా మార్చారు. అంటే నీ జీవితంలో గనక కృతజ్ఞత గనక మరిచిపోతే, కృతజ్ఞత లేని వారు హృదయాలు అంధకారంగా ఉంటాయి అని రోమాపత్రిక 1వ అధ్యాయము 21, 22లో ఉంది. దేవుడు చేసిన మేలు మరిచిపోతే గనక వారు పాతాళ లోకంలోకి దిగిపోదురు అని కూడా అక్కడ వ్రాయబడి ఉన్నది. ఈ ఉదయకాలం ముందు దేవుని మాటలు వింటున్న మీరు దేవుడు చేసిన మేలును మర్చిపోతున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీకు మేలు చెయ్యాలి అంటే ఆయన కార్యాలను ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఉండాలి. అందుకే దావీదు అంటాడు, వాటిని వివరించేదినా అవి లెక్కకు మించి ఉన్నవి. ఉదయం లేచిన మొదలుకొని రాత్రి పండుకునే వరకు ఆయన కార్యాలు నిజంగా ఆలోచిస్తే గంభీరం. నీ విషయంలో ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకునే విధానం, నువ్వు బయటకు వెళ్ళి వస్తున్నావు అంటే దేవుడు మేలే, నువ్వు వండుకున్న భోంచేస్తున్నావు అంటే దేవుడు మేలే, కుట్టించుకున్న బట్టలు వేసుకుంటున్నావు అంటే దేవుడు మేలే, రాత్రి మంచం ఎక్కి మరలా దిగుతున్నావు అంటే దేవుడు మేలే, దిగిన నీవు రోజంతా తిరిగి మళ్ళా మంచం మీదకి ఎక్కి హ్యాపీగా పడుకుంటున్నావు అంటే దేవుడు మేలే. ఇలా ఆలోచించుకుంటూ వెళితే నీ కుటుంబం నడుస్తుంది అంటే నీ భార్యను బట్టి కానీ, నీ పిల్లలను బట్టి కానీ, అన్ని విషయాల్లో నీకున్న ఆరోగ్యాన్ని బట్టి, దేవుడిచ్చిన వెలుతురుని బట్టి, దేవుడిచ్చిన గాలిని బట్టి, వీటన్నిటిని బట్టి నిజంగా దేవుణ్ణి మనము స్తుతించవలసిన వారమై ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక ద్వితీయోపదేశకాండంలో అంటాడు 32వ అధ్యాయము
13వ వచనములో, మిమ్మల్ని ఎంతగా నేను జ్ఞాపకం చేసుకున్నానో తెలుసా ఇశ్రాయేలు, మీ భాగ్యం ఎంత గొప్పదో తెలుసా, మీకు నేను కొండ తేనెనిచ్చాను, అలాగే చెకుముకి రాతి బండలో నుండి మంచి నూనెనిచ్చాను, శ్రేష్టమైన గోధుమలతో పోషించా. అయినా ఇశ్రాయేలు క్రొవ్విన వాడై యెహోవా మాటకు వినకుండా అయిపోయాడు. కాలు జాడిచ్చెను. ఇశ్రాయేలీలు నా ప్రజలు క్రొవ్విన వారై కాలు జాడిచ్చారు అనగా నా కార్యాలన్నీ మర్చిపోయారు అని అంటాడు. కీర్తన గ్రంథంలో రాస్తాడు 81వ కీర్తన 13వ వచనం, అయ్యో నా ప్రజలు నా మాట వినని ఎడల, నా మార్గం అనుసరించని ఎడల ఎంత మేలు, ఎంత మేలు. ఈ ఉదయకాలం ముందు దేవుడు ఎవరికి మేలు చేస్తాడు అంటే ఆయన మాట వినేవారు, అంటే కృతజ్ఞత కలిగిన జీవితాలు. అక్కడ 81వ కీర్తనలో రాస్తాడు 14, 15, 16 వచనాల్లో, ఆయన మాట గనక వింటే నెంబర్ 1 శత్రువులను అనగదొక్కుతాడట, శ్రేష్టమైన గోధుమలతో పోషిస్తాడట, కొండ తేనెతో తృప్తిపరుస్తాడట. మరి ఆయన మాట వింటారా? సౌలు జీవితం చూడండి, నిజంగా క్రొవ్విన వాడే కాలు జాడిచ్చాడు. ఏమీ లేనప్పుడు దేవుడు మాట్లాడినాడు. దేవుడు అన్నీ కలగజేశాక, సమృద్ధి ఇచ్చాక, రాజ్యం ఇచ్చాక, రథాలు ఇచ్చాక, ఇళ్ళు ఇచ్చాక, వాకిళ్ళు ఇచ్చాక, సైన్యం ఇచ్చాక దేవుడు మాట వినకుండా అయిపోయాడు. ఈ ఉదయకాలం ముందు దేవుడు మీకు మేలు చేయాలి అంటే మొదటగా కృతజ్ఞత కలిగిన హృదయాలు కావాలి. దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, దేవుణ్ణి స్తుతించాలి. అలాగునే ఉందాం. దేవుడు అన్ని విషయాల్లో కూడా తప్పకుండా వారికి మేలు చేస్తాడు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఇశ్రాయేలీలు మీ కార్యములు అన్నీ కూడా పొందుకొని ఎర్ర సముద్రం దాటి మా శత్రువులని సముద్ర పాలు చేశావు అని ఒడ్డుకొచ్చి నాట్యం చేసి అంత గంభీరంగా పాడి ఇంకొక అడుగు వేయగానే దేవుని కార్యాలు మర్చిపోయారు. మేము కూడా ఉదయకాలం ముందు మేలు జరిగినప్పుడు వెంటనే ఒక్క సెకలం మర్చిపోతున్నాం మేము. అందుకే నీళ్లను, మంచి నీళ్లను మారాగా చేదుగా మార్చారు. తెలియాలి, వాళ్ళకి తెలియాలి, ఆలోచించే మనసు ఉండాలి అన్నట్లుగా. అప్పుడు మరలా వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మోకరించి మేము తప్పు చేశాం అని వేడుకుంటే గాని మరలా వారికి మేలు చేశారు. ఈ ఉదయకాలం ముందు ఎవరికి మేలు చేస్తాడు ఆయన అని అంటే కృతజ్ఞత కలిగిన భావం ఉండాలి. రెండోది మీ మాట వినేవారుగా ఉండాలి. అప్పుడు శత్రువుల మీద అధికారం, కొండ తేనెతో వాళ్ళకి కావలసినవి శ్రేష్టమైన గోధుమలు మీరిచ్చే దేవుడు, సమృద్ధి కలిగిన ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు. కనుక మీ మాట వినలేకే మీ ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్నామేమో. మీ మాట వినేవారుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. సౌలు మీ మాట విన్నప్పుడు దీవించబడ్డాడు. మీ మాట ఎప్పుడైతే వినలేదో ఆశీర్వాదాలన్నిటికీ దూరం అయిపోయాడు. ఈ ఉదయకాలం ముందు ప్రభువా, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి మేలు, దీవెన, ఆశీర్వాదం ఇచ్చి పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఈ దినము వారికి చక్కటి ప్రత్యేకమైన మేలు, దీవెన, ఆశీర్వాదాలతో నింపి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని, వారి వారి ప్రయాణాలన్నింటిలో కూడా భద్రతను, క్షేమాన్ని ఇమ్మని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఉదయకాలం మందు